తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ మనుషుల ద్వారా సమస్య వస్తే మరలా మనుషుల దగ్గరికే వెళితే న్యాయం జరుగుద్దా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుని జీవితంలో దేవుడు చెప్పిన ఒక చక్కటి క్రమం అంటూ మనకున్నది కనుక ఆ క్రమానికి భిన్నముగా క్రైస్తవుడు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించినట్లయితే అది దేవుని చిత్తంలో అంగీకరింపబడదు కనుక నీకున్న సమస్యలు తప్పించబడటం బహు కష్టమైన పరిస్థితిగా పరిగణింపవచ్చు. కనుక సమస్య వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పనిసరిగా పరిష్కారం అంటూ ఉంటుంది. ఆ పరిష్కారాన్ని దేవుని చిత్తానుసారంగా క్రైస్తవుడు వెతకాలి కానీ, ఆలోచించి ఆ క్రమాన్ని పాటించాలి కానీ, అలా కాకుండా క్రైస్తవుడు అయి ఉండి కూడా లోకంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరకు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు లేదా కలిగినటువంటి వారి వైపు మనం వెళ్తున్నాము అని అంటే ప్రియమైన సోదరుడా సహోదరి, సో క్రైస్తవ జీవితానికి ఇది మంచిది కాదు. ఎలాగంటే క్రైస్తవుడు అంటేనే లోకమునకు వేరైనటువంటి వాడు. లోకం నుండి ప్రత్యేకించబడి సపరేట్ జీవితం క్రైస్తవ జీవితం. లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది కనుక తప్పనిసరిగా దుష్టుడు ఏదో ఒక సమస్య తీసుకుని వస్తాడు. నేను ఏదో ఒక సమస్యలో పడవేయటమే దుష్టుని యొక్క ప్రథమ కర్తవ్యం. కనుక అట్టి పరిస్థితులలో దుష్టుని యందున్న లోకంలో ఉన్నటువంటి మనుషులు దగ్గరికి వెళ్ళకుండా, అంటే మనుషుల ద్వారానే సమస్య వచ్చినప్పుడు లోకమంతా కూడా దుష్టుని యందును కనుక ఆ దుష్టుని యందున్నటువంటి అదే రకమైన మనుషులు లేకపోతే అదే మనుషుల యొద్దకు వెళ్ళినట్లయితే నీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగటము కష్టం. ఈ విషయాన్ని కూలంకుశం వివరణాత్మకంగా కొద్దిగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. ఎలాగంటే ఎలా న్యాయం జరగదు అని చెప్పగలుగుతున్నానంటే, ఒకళ్ళు నేను పాము కాటు వేసింది అనుకోండి, మరలా అదే పాము దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు న్యాయం చేయవా అంటున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందో మీరే ఆలోచించేయండి. కనుక సమస్య వచ్చింది అని అంటే తప్పనిసరిగా ఒక క్రైస్తవుడు లోకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళకూడదు. ఒకరు వెళ్ళారే అనుకుందాం ఒకరు నీ సమస్యను బట్టి ఇది నా వల్ల కాదు, నేను తీర్చలేను, నాకు కుదరదు అని 4 రోజులు తిప్పించిన తర్వాత అన్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? కనుక అలా కాకుండా సమస్య వచ్చింది కదా అనుకొని, వాళ్ళ అధికారులు అలా అన్నారు కదా అనుకొని పోలీస్ స్టేషన్కో లేకపోతే కోర్టుకో వెళ్ళేవే అనుకోండి, ఏం జరుగుద్ది అంటే ప్రియమైన సోదరుడా, నీ వెళ్ళిందేమో బాధతో వెళ్ళావు, నీకున్నటువంటి వచ్చిన సమస్యను బట్టి తీర్చుతారు కదా అనుకొని నీ తోటి వ్యక్తులకి నీ ఉన్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా నీకు సమస్య వచ్చింది, మనిషి ద్వారా. ఆ మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కూడా దేవుడే ఇచ్చాడు మనకు కూడా ఒక రకంగా. సో ఆ అధికారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారో తెలుసా? నిన్ను అసలు నువ్వేం చేయకుండానే కొట్టేశారా? నిన్ను చెప్పు, ఏం చేయకుండా కొట్టేశారా? నువ్వేదో అనుంటావు, నువ్వే ముందు కొట్టుంటావు అని స్టేషన్లో ఇంటరాగేట్ చేసేటప్పుడు ఇదేనండి, ముందు ఎదురు ప్రశ్న వేస్తారు. నేను బాధతో వచ్చినప్పుడు గాయంతో ఉన్న నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకుంటాం అనేసి ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెట్టి నువ్వు ఊరికి ఎందుకు కొట్టేస్తారు? ఒకళ్ళు నేనే కొట్టేసాను అనుకోండి, నేనే కొట్టేసి ఉండైతే 6 దెబ్బలు తినోడు రావాలిగా ముందు. ఇక నేనేదో కొట్టినాను కానీ బలవంతులుగా ఉంటాను కదా, నేను నేర్చుకుంటూ నీ దగ్గరికి ఎందుకు వచ్చా? మాకు అవసరం లేదు, మా ఇంట్రాగేషన్ ఇంతే అని అనుకొని మన మీద చేసుకుని ఇంకేదో మరొక మాటలు అనిపించుకుంటూ తప్ప ఇది కరెక్ట్గా జరుగుద్దా, చేస్తారా నమ్మకమే లేదు. ఒక జరుగుద్దని అనుకున్నా, నువ్వు అక్కడికి వెళ్ళే లోపల నీకంటే ముందు వాళ్ళ ఆపోజిట్ సంబంధిత అధికారుల యొక్క ఫోన్లు కరెక్ట్గా నీకంటే ముందు రీచ్ అయిపోతాయి స్టేషన్కి. ముందు మనల్ని తీసుకెళ్ళి పక్కన పెడతాడు.
సో ప్రియమైన సోదరులారా, అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళావు. అలాగా చెప్పిందంత బాగానే ఉంది, కానీ నీ సమస్యకు పరిష్కారం క్యాష్ చూడమ్మా, డబ్బులు చూడు. నేనేమో ఏడుస్తూ ఉన్నా, నువ్వు చూడమనేదేంటి? పైసలు కావాలమ్మా, పైసలు అంటాడు ఆయన. సో ఇట్లాంటి పరిస్థితిని బట్టి మనం ఎక్కడ దెబ్బతింటున్నామో ఏంటనేది ఆలోచన చేయటానికి కొద్ది మాటలు. నా జీవితంలో కొన్ని జరిగిన సంఘటనలే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానం. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి. ఇలా స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గర మేము చేయలేము, లేకపోతే సరైన న్యాయం జరగకపోవచ్చు. ఎందుకు అని అంటే, ప్రియమైన సోదరుడా, నీకు వచ్చింది సమస్య మనిషి వల్ల వచ్చింది, మరలా మనిషి దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోరుతున్నావు. ఎలా జరుగుద్ది? ఇందాకే చెప్పాను కదా. సో నీకు వచ్చిన సమస్య ఏ జంతువు వలనో, జీవరాశుల వలనో, పాము వలనో, సింహం వలనో, కుక్క నక్క వలన కాదు. నీకు వచ్చిన బాధ, శ్రమ, ఇబ్బంది మానవుని వలనే వచ్చింది, తోటి మనిషి వలనే వచ్చింది. మరలా దాని పరిష్కారం కొరకే తోటి మరలా అదే మనుషు దగ్గరికి నువ్వు వెళుతున్నావు అంటే జ్ఞానం కలిగిన వాడవా, జ్ఞానం లేని వ్యక్తివా అనేది నిన్ను ప్రశ్నించుకో. జరుగుతున్న సంఘటనలు బట్టి ఎలా పరిష్కారం వైపు వెళ్ళాలో కొందరు వ్యక్తులను గురించి మనం ఆలోచిద్దాం ఈ రాత్రి, ఈ సమయంలో. చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడండి. చూడండి, 118వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉందండి. ఏమంటున్నాడంటే, ఈ మాటను బట్టి నేను కొన్ని మాటలైతే ఆలోచించానండి. చూడండి, 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు ఎక్కడుంది? మనుషుల్లో లేదు. మనుషులే కదా నీకు సమస్య తెచ్చిపెట్టింది, మనుషుల ద్వారానే కదా నీకు సమస్య వచ్చింది. మరలా అదే మనుషుల దగ్గరికి వెళ్తున్నామంటే కొద్దిగా ఆలోచించమని దేని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, లేక ఆలోచింపచేస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. లేక మనం ఉన్న స్థితి రైట్ ఆర్ రాంగ్ అని పరీక్షించుకొని దేవుని చిత్తానికి అనుకూలంగా నడితే మనకు మేలుకరంగా ఉండేలాగా మనల్ని ప్రోత్సాహపరుస్తున్న సంగతితో మనం ఆలోచించడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. సో మనుషులు, రాజులు వారు మనుషులే, వారేదో చేసేస్తాను, వారు నమ్మేకు. అసలు నమ్మాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద. అసలు దేవుని మీద నమ్మకం లేకుండా మనం ఏ వ్యక్తి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని జరగటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనుషులు మీద ద్వారా వచ్చినప్పుడు మనుషులు ఏదో న్యాయం చేస్తారని మోసపోయే కంటే, వాళ్ళ ద్వారా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు మరలా తిరిగి రాకుండా ఉండాలి అంటే ఇదిగో యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను నమ్ముకోనాలి. ఆయన దగ్గరే మొట్టమొదటిగా ప్రార్థన చేసి నీ దేని స్థితిని చెప్పుకోవాలి. ఇది క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రప్రథమంగా జరగాల్సినటువంటి మొదటి మెట్టుగా మనం తీసుకునాలి. సో ప్రియమైన సోదరుడు, ఇలా కాకుండా ఎలా ఉందో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నన్ను నేను పరిశీలన చేసుకున్నాను కనుక ఒక రకంగా ఈ మాట చెప్తున్నా నేను. కనుక నా ప్రియమైన సోదరుడా, ఆలోచించాయి. కనుక ఈ సమయంలో మరి ఒక రాజు గారిని నేను జ్ఞాపకం చేస్తాను. మహారాజు అయిన దావీదు గారు మీకు తెలుసు కదండి. చాలా సింపుల్గా వివరణాత్మకంగా 1-2 మాటల్లోనే ముగిస్తా. ఇలా కొందరు వ్యక్తులు చెప్పాలి కనుక. ఎలాగంటే, దావీదు గారు రాజు అవటానికి ముందుగా ఆ దేశాన్ని ఇస్రాయేల్ పరిపాలిస్తున్న మొదటి రాజు అయిన సౌలు గారి చేత ఎన్నో తిప్పలు పడ్డాడు. 2 పర్యాయాలు బళ్ళెం సిరితే తప్పించబడ్డాడు. తద్వారా ఆయనను బట్టే అరణ్యాలు పాలు కావాల్సి వచ్చింది. ఆయనను బట్టే కుటుంబానికి, పరిస్థితులకి అన్నిటికీ దూరం కావాల్సి వచ్చింది. ఈ బాధలన్నిటిలో కూడా భరిస్తూనే ఉన్నాడు. సో ఇక చెప్పుకుంటానికి అదే, ఒకవేళ తన బాధ మనుషులతో కానీ చెప్పుకుందారన్నా ఈయనకి వచ్చినటువంటి సమస్య అధికారి అయినటువంటి మనుషుల ద్వారానే వచ్చింది. అండ్ ఇంకెవరు చెప్పుకుంటాడు? ఇక ఎవరు చెప్పుకున్న వినేవాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబీకులతో కానీ మరొకరితో ఎవరితో చెప్పలేదు. ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాడు కనుక, చాలా సింపుల్గా చెప్తున్నానండి, యెహోవా యొద్ద విచారణ చేశాడు కనుక తన కలిగిన భయములన్నిటి నుండి దేవుడు విడిపించాడు. ఆయన కలిగినటువంటి ఆపదలు, కష్టాలు ఎన్నంటాడంటే ఒక మాట చదువుకుందాం. ఆ మాట కూడా చదువుతూ 40వ కీర్తన 12వ వచనం నేను చదువుతున్నానండి. 40వ కీర్తన 12వ వచనం అండి. లెక్కలేని అపాయములు చుట్టుకొని ఉన్నవి, నా దోషం తరిమి కొట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాయి. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయం ఆధారపడింది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయముకు త్వరగా రమ్ము. ఈ ప్రమాద స్థితిని బట్టి, ఈ సిట్యువేషన్ బట్టి ఎవరికి చెప్పినా ఎవరు రక్షించలేరు.
వారు మనుషులే. ఆ మనుషులు మనం ఎప్పుడైతే బలహీనతను, మన అవసరతను, ఆపదనని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు చాలా లోకుగా, తక్కువగా కనబడతామండి. నేను చాలా అనుభవించానండి ఇవి. ఈవెన్ దైవజనుల ద్వారా ఒక రకంగా. ఆళ్ళేదో పెద్ద మేమేదో మహాపండితులం అన్నట్టుగా. ఇప్పుడు అంటానండి, పండితులు మేమంటే తిరగలేదు అన్నట్టుగా. నాలాంటి చిన్ని చిన్ని బచ్చాలు అంటారు కదండీ! ఇలాంటి వాళ్ళు వెళ్తే మాకు పెద్ద చదువు లేదు కదా! ఇలాంటి వాళ్ళు వెళ్తే చాలా న్యూనతగా చూపించుకొని అనుభవించినటువంటి అనుభవాలు చాలా బాధపడిన రోజులు ఉన్నాయండి. సో, అందును బట్టి వాళ్ళకి వందనాలు. అలా అనబట్టే ఈ రోజున కొద్ది వాక్యం నేర్చుకుంటానికి దేవుడు కృపాద్వారం తెరిచేయడేమో అనని మరొకసారి అట్టి విధానంలోన జరిగినటువంటి దైవజనులు హృదయపూర్వక వందనాలు. సో, ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట కూడా అదే. అదే లెక్కలేని అపాయాలు చుట్టుకున్నాయి. నేను దేవుని దగ్గర విచారణ చేస్తున్నా. వాటన్నిటిని విడిపించాడు. మనం చంపబడవలసినటువంటి వ్యక్తిని మరలా తిరిగి నన్ను ఏం చేసి తెలుసా? అదే రాజ్యానికి రాజును చేసి ఏకచక్రాధిపతి 40 సంవత్సరాలు ఏలేటటువంటి గొప్ప కృప దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. ఈ తరుముతూ చంపాలి అనుకున్న సౌలు రాజు గారు ఏమైనా తెలుసా? తన కత్తి మీద తనే పడి, తన తోకున్న గోతులో తనే పడ్డట్టుగా. ప్రియమ దేవుని పిల్లలరా, అంటే దాని అర్థము తన చేతిలో ఉన్న కర్రే పాము కరిచింది అంటారు కదా, అలాగే తన చేతిలో ఉన్నటువంటి కత్తి మీద తనే పడి చనిపోయినట్లుగా లేఖనాలు మనకు కనబడుతుంది మొదటి సమయంలో చివరి భాగంలో. సో కనుక ప్రియ దేవుని పిల్లలరా, మనం దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు తప్పనిసరిగా నీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతాడు దేవుడు అంటానికి ఇదిగో దావీదు గారు ఒక ఆయన మనకు కనబడుతున్నారు. నీ ప్రక్కన ఎవరు ఉండకపోవచ్చు, నిజమే నిజమే. ఇప్పుడు నీ పక్కన ఒంటరివాడి పక్కన ఎవరుంటారు చెప్పు? లేకపోతే పొరుగురు అనుకుంటే నేను ఎవరు ఆశ్రయిస్తారు చెప్పు? ఎవరికి కావాలి నువ్వు? ఎవరికి కావాలి అన్నట్టుగా చూస్తుంది కదా సమాజం. నిజమే నిజమే. కానీ మన అవసరత ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలి, ఏదైనా కావాలనుకుంటుంది, నువ్వు పొరుగు ఊడవైతేనే ఇంకొక ఊడవైతేనే నీ అవసరత మాకు ఉంది కనుక అప్పుడు నువ్వు ఓకే చెయ్యి మా కొరకు అన్నట్టుగా అంగీకరిస్తారు. చిన్న సమస్య వస్తే, ఏదైనా మనిషితో సమస్య వస్తే ఎవరు పట్టించుకోరు. ఇదండి లోకపోకడు ఇలాగే ఉంటుందండి. ఇట్లాంటి వాటిలో దిట్ట నేను అనుభవిస్తున్నా. నా సోదరుడా సహోదరి ఆలోచించేలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటను బట్టి నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ దావీదు గారు అటు విడిపించబడ్డాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం. పొరుగురు దేశంలో ఉన్నారు ఒక నలుగురు, మనకు బాగా తెలుసు. రెండో వ్యక్తిగా ఎవరు? దానియేలు గారు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఈ నలుగురికి ఒకే విధానంలో ఒక మాట చెప్తాను. వీళ్ళ నలుగురికి కూడా సమస్య వచ్చింది. ముగ్గురికైతే ఒక సమస్య, ఒక్కరికి దానియేలు గారికి అయితే మరొక సమస్య అండి. ఎలా అంటే, ఒకటేమో మీరు మ్రొక్కకపోతే, ప్రతిముఖం మ్రొక్కకపోతే అగ్నిలు వేస్తాను అనే కండిషన్ షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి. రెండో మాట ఏంటంటే, నువ్వు కానీ ప్రార్థన చేసేవా దానియేలు గారు, ఇదిగో నీకు సింహాలు బోను. చాలా పనులు మనం జ్ఞాపకం చేసుకునే మాటలు మరొక కోణంలో మనం మరలా మెన్షన్ చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ప్రార్థన చేస్తే సింహాలు బోను, రైట్, సమస్యల ముందు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పునా అవుతుందా? ఏ అధికారులు లేనటువంటి తనతో ఉన్నటువంటి వారు ఈ నిందను మోపి వాళ్ళని ఏ విధంగా పదవి నుండి తప్పించాలి, వాళ్ళ భక్తి భావాల సరళత నుండి తప్పించాలి, ఆ భక్తిలో మరి దిగజారిపోయినందుకు గాను ఆ దేవుని చేతను వీళ్ళు కొట్టించాలి అనే దుష్ట పన్నాగాలు పన్నినటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి పరిపాలిస్తున్నటువంటి అధికారులే కదా, ఆ రాజ్యత నేతలే కదా శాసనాన్ని పుట్టించింది. అయ్యా రాజుగారు మీకు దండమండి, మరి ఏంటి సార్ మేమేదో మీరు చేసుకుంటున్నామనంటే కడుతుందా? వింటారా? పరిష్కారం దొరుకుద్దా? అంటే ఏ మనిషి ద్వారా అయితే శాసనం వచ్చిందో, ఏ మనుషులైతే రప్పించారో శాసనం, అది మొత్తం మీద సంతకం చేయబడిపోయింది కనుక దాన్ని మార్చటం కుదరదు. మరలా అక్కడికి వెళ్ళి అయ్యా వందనాలు మాకు ఏదోలాగా న్యాయం చేయని బాబు దండం అన్నారనుకోండి, వింటారు ఎవరైనా? పట్టించుకుంటారా? చేస్తారా? అంటే అక్కడికి వెళ్ళటం కాదు, నీకు వచ్చేసింది మనిషి నుండి సమస్య. అట్ట వచ్చినప్పుడు నేను చేయవలసింది ఏంటంటే వీరి నుండి నేర్చుకోవలసింది వెంటనే మోకాలి కింద కొట్టి తల పైకి ఎత్తాలి. అంటే దాని అర్థం, అయ్యా మీ చిత్తం నాయన, మీ చిత్తం. ముందు ఎర్ర సముద్రం ఉన్నా, వెనకాల పరువు సైన్యం జరుగు మరి తరుముకుంటూ వస్తున్నా, మధ్యలో ఏమవ్వాలని నువ్వు కంగారు పడిపోకుండా అయ్యా అని మొరపెడితే చక్కటి పరిష్కార మార్గాన్ని, మోషే నీ చేతున్న కర్రతో ఏం చేయాలి ఇప్పుడు? సముద్రం మీద చాపులు ఎత్తు కొట్టు అని అనగానే వెంటనే మార్గం సరళమైపోయింది. సో వీరు కూడా ఏం చేశారో తెలుసా? ఆ సమస్యను బట్టి
సమస్యను బట్టి ఒకవేళ అక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలు పరుగును వెనక్కి వెళ్ళి అయ్యా దండం బాబు వచ్చేతం అది ఊరుకుంటారా? ఏమండి? కనుక అలా పరిష్కారం అక్కడ దొరికింది. ఇక్కడ కూడా దేవునికి మొరపెట్టుకున్నారు కనుక అగ్నిలో వాళ్ళు కోపతాపాలతో వారి యొక్క జీవోలు శాసనాలు ప్రకారం అమలు జరిపిన ఇటీవలి శాసనాల ప్రకారం వీరిని తీసుకుని వెళ్ళి ఆ సింహాల బోనులో దానియేలు గారిని వేసిన అంతవరకు కూడా వీళ్ళని ఏం చేశారు తెలుసా? విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా, వారు దేవుని మీద ఉన్న నమ్మకత్వం ఎంత ఉందని పరీక్షించినట్లుగా దేవుని విధానం అయితే మనం ఆ విధంగా అర్థం చేసుకున్నా, వీళ్ళు కక్ష కోపం పొరుగురులని విసిరివేసిన ఇదిగో జీవం కలిగిన దేవుని సేవిస్తున్నామని అగ్ని కాలకుండా వీళ్ళు బయటకు వచ్చారు. అగ్ని విసిరివేయబడటానికి వచ్చినటువంటి వీళ్ళేమో కాలిపోయారు. సింహాల బోనులో ఉండి దానియేలు గారు సింహాల ద్వారా ఏ హాని కలగకుండా ఆయన బయటకు వచ్చాడు. సింహాల బోనులోనికి విసిరేసినటువంటి వారందరినీ దానిలేస్తే సింహాలు తినేసినవి. ఇదేనండి దేవుని దగ్గర విచారణ చేస్తే కలిగేటటువంటి విడుదల, మేలు, విజయం అని ప్రభుని బట్టి నేను ప్రోత్సాహపరచడానికి మాట్లాడుతున్నా. సోదరుడా, సహోదరి, ఆలోచించి నేను ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజమే, నువ్వు నమ్మిన దేవుడు రాజుల కంటే, రాజులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజులు అధికారుల కంటే గొప్పవాడు, ఈ లోకాలు కలుగు చేసినట్టు. ఎందుకు మనం అంతా కంగారు పడిపోవాలి? ఎందుకు కంగారు పడిపోవాలి? ఆ సమస్యను బట్టి ఏదో అయిపోతుంది కదా అనుకుని కంగారు పడిపోయి చేతగాని వాడిపోయి దేవుడు చేయాలనుకున్నాడు మనసు ఉన్న ఆ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా చాలా పర్లు దొడ్డుదారిని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓ దేవుడేలే ఎవరో చెప్పేస్తారు, దరిద్రులు వచ్చేస్తారు కదా, అవి వచ్చేసి అలా కాదు, అది అదే ఇది ఇదే, ఎవరు చెప్పే నీకు అది అదే ఇది ఇదే, అలా వెళ్ళకండి. నువ్వు పట్టుకున్నటువంటి విధానంలో దేవుడు నేను పట్టుకున్న దేవుడు నువ్వు పట్టుకున్నా ఆ చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించినట్లయితే ఎవరు నిలబడగలుగుతారు చెప్పు? ఆయన దగ్గర విచారణ చేస్తే ఎందుకు చేయకుండా ఉంటాడు? ఆ విచారణ చేసేటప్పుడు కూడా పరిపూర్ణమైన మార్పు ఉండాలి, పరిపూర్ణ నమ్మకత్వం ఆ వ్యక్తిలో ఉంటే తప్పనిసరిగా ఆయన విడుదలనిస్తాడు. కనుక సోదరుడా, 2 విషయాలు చెప్పాను. దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నాను, వీరిని జ్ఞాపకం చేసుకున్నాను. సో మరొక మాటగా, మూడో మాటగా, ఇశ్రాయేలు మరి ఐగుప్తు దేశం ఉన్నప్పుడు 430 సంవత్సరాల తర్వాత ఆ బాధను భరించలేక ఆ యొక్క ఫరో రాజుని ఎన్నిసార్లు అడిగినా సరే శిక్షించేది, పని చెప్పేది, ఫుడ్ పెట్టేది ఆయనే కనుక ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలే. ఇక అప్పుడేం చేశారు వీళ్ళు? దేవునికి మొరపెడితే మోషే గారు వచ్చి వారిని విడిపించాడు. అంటే ఏం చేశారు? దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ మొరను విన్నాడు దేవుడు, వారిని విడిపించాడు. ఇలా ఎంతమంది లేరండి? సో యాకోబు గారిని కూడా ఒక మాట చెప్పుకుందాం, 4వ వ్యక్తిగా. యాకోబుకి 2 భార్యలు, ఆ భార్యలు ఇద్దరు కూడా ఒక తల్లి బిడ్డలే, అక్క చెల్లెళ్ళే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రియులరా, ఇప్పుడు రాహేలేమో యాకోబు గారిని గాఢంగా ప్రేమించేసుకున్నారు ఇద్దరు. చిత్రం అండి, లోకంలో కూడా ఇలాగే ఉంటాయి అనుకుంది. ఎలాగంటే గాఢంగా ప్రేమించేసుకున్నారు. సో వివాహం ఎవరితో జరిగింది? ఆ దేశ ఆచార ప్రకారం పెద్ద చిన్న ఉంది కదా, ఆ క్రమం ప్రకారం లేయని చేసుకోవాల్సి వచ్చి చేసేసుకున్నాడు. చూడండి, ఈ మాట ఏం చెప్తాను గమనించండి. ఆ చేసేసుకుంటే మొత్తం మీద వాళ్ళిద్దరు భార్య భర్తలు అయిపోయారు. మనసంతా మనోడికేమో రాహేల్ మీద ఉంది, యాకోబు గారికి. పోతే రాహేల్ ఏమో మా అక్కేంటి ఎంత పని చేసింది, నేను ప్రేమించిన సంగతి తెలుసుకోకున్నట్టుకేమో రాహేల్కి అక్క మీద కోపం కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుని పిల్లలారా, అంటే తను ప్రేమించిందేమో అక్క చేసేసుకుంది, తర్వాత తను భర్తగా చేసుకున్నదేమో మళ్ళీ చెల్లి చేసుకుంది. వీళ్ళిద్దరు పరిస్థితి చూడండి ఒకసారి. సో దేవుడేమో ఇక్కడ లేయని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఇచ్చాడు. ఆమెను మాత్రం కొద్దిగా అందగత్తే ఎర్రగా బుర్రగా ఉంది కదా, నన్ను చూడు, తెలుసు కదా మీకు, నేను చెప్పలేను నీకు ఆ మాట. ఆ విధానంలో ఉందేమో. ఏం జరిగిందంటే అక్క కొద్దిగా లేట్ అయింది, బిడ్డలు నేర్పడం దేవుడే ఇవ్వాలి. యాకోబు గారి దగ్గరికి వచ్చింది ఒకరోజు. ఓ యాకోబు అన్నట్టుగా భర్తనే, ఏంటి నాకు పిల్లలు లేకుండా చేస్తున్నావు అని గొడవ చేసేసింది. అప్పటికి ఎలా ఉంది తెలిసి మనసు ఎందుకుంది అలాగా? నేను ప్రేమించింది నా అక్క చేసేసుకుంది. ఈ విధానం అసూయ, అక్క మీద అసూయ చెల్లికి, రాహేల్ గారికి. సో లేయా గారికి ఏమో నేను కదా స్వయంగా మా నాన్నగారు కదా దగ్గర చేసింది, నా భర్తనేమో నా చెల్లి తీసుకుందన్నట్టు ఒకలాంటి ఇది. సో మొత్తం ఈ రెండింటికి కారణము వీళ్ళకి ఎలా ఉండా బాధ్యులు ఎవరికి ఇలా జరగటానికి అంటే తండ్రి ప్లస్
ఆ దేశ ఆచారము, వాస్తవంగా పెద్దోళ్ళకి ఎంత చిన్నోళ్ళు చేయటం క్రమం, ఇవేం అవసరం లేదు కొందరికి. సో యాకోబు గారిని అడుగుతుంది, రాహేలు 30 ఆదికాండం 30 మొదట వచ్చింది. ఏమండి, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని అని చచ్చిపోతాడు. ఇదేంటి, అసలు ఎవరిని అడగాలి? సమస్యము నీలో ఉంది ఒక రకంగా. కొన్ని యాకోబు గారిని అడిగింది, అడిగితే నేనేమి ఇవ్వగలను అనగానే మొత్తం మీద 21 వచ్చింది. తరువాత ఆమె ఇక్కడ 18 వచ్చిన. ఈ విధంగా ఆమెను ఏం చేశాడు, దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? 22 వచ్చి రాహేలును జ్ఞాపకం చేసుకుని, అదే 30 22 రాహేలును దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని గర్భం తెరిచేది. సమస్య పరిష్కారం ఎక్కడొచ్చింది? భర్తను అడిగితే దొరకలా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. సమస్య పరిష్కారం అయిపోయింది. ఆమె కూడా గొడ్రాలు అని పిలువబడిన ఆమె మరి ఒక తల్లిగా అయినట్లుగా మనకు కనబడుతుంది. ఇదే మాటగా చూస్తే హన్నాకు కూడా వర్తిస్తుంది. మనకిది హన్నా గారు కూడా వర్తిస్తుంది. అన్న పెనిన్నా వీళ్ళిద్దరూ కలిసి ఎల్కానాకి మరి భార్యలు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ సవితి ఏం చేస్తుందంటే ఎప్పుడు నిందించినట్లుగా భర్తను చూసి హన్నా గారు తట్టుకోలేకపోతున్నారండి. భర్తతో అంటుంది, ఏంటయ్యా ఏంటి నాకు పిల్లలు లేకుండా అనేటప్పటికీ ఆయన అంటాడు, చాలా పరిస్థితుల్లో ఆమె కుంగిపోయే పరిస్థితిని చూసి చక్క హక్కును చేసుకుని చాలా విధాలు ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఓదార్పు నొందలేకపోయింది, ఓదార్పు ఇవ్వలేకపోయాడు. ఏమండి, అప్పుడు నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువైన నేను ఉన్నాను కదా, ఉంటే ఉండొచ్చులేండి, అసలు నాకు పిల్లలు లేరు. లోకమంతా ఏమంటుందో తెలుసా? గొడ్రాలు గొడ్రాలు అంటుంది. మీరు ఉన్నంత మాత్రాన గొడ్రాలు అనే మాట పోతుందా? పోదు కనుక మొత్తం మీద ఇప్పుడు నేనేం చేస్తానంటే దేవుని సన్నిధికి వెళ్ళి నీళ్లు కుమ్మరించిన తన హృదయాన్ని కుమ్మరించి ఆ ఏలి యొక్క శిలోహులో ఏలి గారు ప్రధాన యాజకున్న సందర్భంలో దేవుని మొరపెట్టుకుంది. మొత్తం మీద కుమారుని కంది. ఆ కుమారుడే సమూయేలు గారు. అంటే దీన్ని బట్టి నాకు మనకు కావాల్సిన సమస్య వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళి తీర్చుకుంది. ప్రేమ సోదరుడా, సహోదరి, నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. వచ్చి ఆలోచించు. ఎందుకు ఇన్ని మాటలు చెప్పానంటే, పాము కాటు వేసింది కదా అని మరలా పాము దగ్గరికే మనం వెళ్ళామనుకోండి, పరిస్థితి మామూలుగా ఉండదు. కనుక అలా పరిస్థితి మనుషులు కనుక కొన్ని తొట్టుపాట్లు, కొద్ది ఇబ్బందికర పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. భక్తిభావాన్ని బట్టి కొన్ని మరి ప్రలోభాలకు లొంగో పరిస్థితులు లొంగో కొన్నిలో పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే లోకము దుష్టుని ఎందున్నది కనుక నువ్వు నీతిగా యథార్థతగా నడిస్తే దుష్టుడు ఒప్పుకోడు. అది నీ ఒంట్లో పెడతాడా, ఇంట్లో పెడతాడా, ఆర్థికమా, చుట్టుపక్కల పెడుతున్న సంఘంలోనే ఎక్కడ పెడతాడో తెలియదు. మొత్తం మీద నీకు ఏదో ఒక సమస్య తెస్తాడు. ఎవరు అంటే వీళ్ళందరూ మనుషులు వీళ్ళ ద్వారానే సమస్య తెచ్చాడు అని అంటే ముందు సమస్య లేని స్థితే కదా. ఆ స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు ఈ స్థితిలోనికి నేను ఎలా వచ్చాను అనేది మనసాక్షిని అడిగి చూసి అది దేవుని దగ్గర విచారణ చేసి ఆ విచారణలో నీ లోపమని నీ మనసాక్షి గద్దిస్తే వెంటనే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పి సరిదిద్దు, ప్రభువా ఈ శిక్షను తప్పించు అని అంటే మాటలతో అయితే కుదరదు. హృదయంతరంగాల్లో రావాలి పశ్చాత్తాపు, మార్పు, మారు మనసు, మనసాక్షి గద్దింపుతో రావాలి. అలా కాకుండా అన్నామనుకోండి డే అంటాడు ఆయన, కుదరదు, కనెక్షన్ కలవదు. కనుక నా ప్రేమలో అది అలా ఒకవేళ లేదు, అన్యాయముగానే నువ్వు ఇబ్బంది పడుతున్నావి అనుకో, కంగారు పడిపోకు, టెన్షన్ అయిపోయి ఇక్కడికక్కడికి వెళ్ళిపోయి ఏంటి ఇలా జరగట్లేదు అనుకుని తొందరపాటు కలిగి మరి లేకపోతే ఆ సమస్యను బట్టి తొందర తెచ్చుకొని చేతగాని అయ్యే పరిస్థితులకు వెళ్ళిపోకుండా మరింత సంకట పడిపోకుండా ఉండాలి అంటే కొద్దిపాటి సమన్వయం పాటిస్తూ ఓపిక పట్టి మనుషులను రాజులను ఆశ్రయించుకుంటూ దేవుని వైపే చూస్తే ముందు చెప్పినట్లుగానే పశ్చాత్తాపపడి తప్పనిసరిగా పరిష్కారం నీకు దేవుడిస్తాడు. అందరూ కూడా జరగదు అయిపోయింది పని ఎన్నో రకాల అనుకున్నా దేవుడికి అసాధ్యమైన కార్యం లేదు, చేయలేను అనడో. లేదా లోకంలో మనుషులు చాలా పని నమ్ముకుని వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని కుంగిపోయి నలిగిపోయి చితుకుపోయి ఉండొచ్చు నీ బ్రతుకు. అయినా ఏం పర్వాలా, నీ మనసును చూస్తున్నాడు దేవుడు. ఈ శరీరం నలిగి కుళ్ళినా లేకపోతే దెబ్బలు తగిలినా ఏదో నున్నగా 3 రోజులు తయారు చేసేస్తాడు.
తయారైపోతుంది. ఎప్పుడో తెలుసా? మనసులో నెమ్మది ఉంటే. లేదా అన్నీ ఉండి ఎంత తిన్నా మనసులో నెమ్మది లేకపోతే మామూలు పరిస్థితే. కనుక ఈ సమయంలో సోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకు వచ్చిన సమస్య బట్టి ఎవరిని ఆశ్రయించి పాటికి ఎన్నిసార్లు భంగపడిపోయావో విడిచిపెట్టి. సమస్య రాదు అని కాదు, నిత్యము క్రైస్తవుడు పోరాటంతోనే తన జీవితాన్ని కొనసాగించాలి. ఈ పరిస్థితిని బట్టి ప్రియమైన సోదరుడా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి, ఎక్కడ ఉండవో ఏంటో నాకైతే తెలియదు, పరిస్థితి ఆలోచించుకొని అటు ఇటు వైపు వెళ్ళి ఇబ్బందుల్లో నుండి బయటకు వచ్చి దేవుని పదాలు పట్టుకొని ప్రార్థించుకుంటే, లేకపోతే నీ కుటుంబంలో సమస్త కుటుంబం అందరూ కలిసి ప్రార్థిస్తే, అది సంఘ సమస్య మరొకటి ప్రార్థిస్తే, ఎవరూ చేయలేరు అనుకుని అందరూ నిన్ను ఏలెత్తి చూపినటువంటి స్థలంలోనే అయిపోయింది, చేతగానోడు ఈడు పరంతా కూడా అయిపోయింది, ఏమీ లేదు, ఇప్పుడు అయిపోయాడు అనుకున్న దిక్కునే పడిన చోటనే నిన్ను నిలబెట్టి నిన్ను ఘనపరిచేట టైం, నిన్ను గొప్ప చేసే టైం, ఆయన నామాన్ని ఘనపరిచే టైం రాబోతుందనే సంగతి మర్చిపోవద్దు. అంతవరకు ఓపిక పట్టు. ఈ ఓపిక పట్టడంతోనే ఒకవేళ నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఇష్టపడితే అంతకంటే మంచి పని మరొకట్లేదు. అలా వెళ్ళిపోతాను ప్రయత్నించు, సంతోషం. కానీ ఆయన చిత్తానికి అవిదేవుడి కావద్దు. చేతగాని వడుగా కృంగిపోయే పరిస్థితులకు వెళ్ళిపోవద్దు. ఇక చేయవలసిందల్లా ఒకటే, నీ భారము చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన దగ్గర విచారణ చేసి నీ చేతుల్లో పెట్టిన తండ్రి వీళ్ళు కలుగు మార్గాలు ఏర్పాటు చేయి అని అడగాలి. కొరింథీ పత్రిక 10:13 చెప్తాడు, నీకున్న సమస్యలను మోయలేదు మాత్రం కాదు, నువ్వు తట్టుకోలేదని ఆయన నీకు రప్పించలేదు, లేదు నువ్వు తట్టుకోలేని సమస్యలో నేను ముంచేసి వదిలేయలేదు. వీళ్ళు కలుగు మార్గాలు ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. ఆయన మొరపెట్టు, చక్కటి మంచి మార్గాలు దేవుడు ఇస్తాడు మనందరికీ. అట్టి కృప దేవుడిని కోరుకుంటూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో మేము గమనిస్తూ మీ చిత్తానుసారం మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన మీ వైపు చూస్తూ మీ తర్వాతే ఇటువైపు అయిన ప్రయాణం పరిష్కారం కొరకు మీ యొద్దనే విచారణ చేసే కృప ఆత్మ తోడ్పట్టివ్వండి. గతంలో రకరకాలుగా వెళ్ళారేమో, నీ వైపు చూసే కృప విని బిడ్డలైన నాకు మాకు ప్రసాదించమని. రేపటి కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు నీ కృప కాపుదల వినినా నాకు మాకు అందరితో ఉంచి నడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.